మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. డోన్లో బుగ్గన అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు అంటూ కోట్ల ప్రశ్నించారు. టీటీడీ కళ్యాణ మండపం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు అంటూ కోట్ల విమర్శలు గుప్పించారు. తాళాలు వెయ్యించాలనే ఆరోపణలు అబద్ధమంటూ బుగ్గన తెలిపారు. ఇక హాస్పిటల్ కట్టడం కాదు, దాంట్లోకి పరికరాలను తీసుకురావాలి అని కూటమి ప్రభుత్వం 5 కోట్లతో పరికరాలను సమకూర్చుతోంది అంటూ కోట్ల తెలిపారు. అభివృద్ధి ఆయన అభివృద్ధి ఏం చేశాడు, ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చేశాడు కదా. ఇప్పుడు అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం అన్ని చేసిన ప్రభుత్వాలు. ఆయన విషయం లేదు. కొత్త బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ కట్టాడు. అదే మాట్లాడు హాస్పిటల్లో పెట్టలేమని చెప్పి. నువ్వు బిల్డింగ్ కట్టినప్పుడు ఎస్పేట్లో మొత్తం ఎక్విప్మెంట్ ఎందుకు వేయలేదు? ఇక సొంత బేచల్ హాస్పిటల్లో మేము కార్డ్స్ ఇచ్చాం, మేము వాటర్ ప్లాంట్ పెట్టాం. ఆ సొంత టౌన్లో పెట్టలేదు. ఆయన చేయలేడు. ఆయన మంత్రిగా ఉండి ఏం చేశాడని మమ్మల్ని అడుగుతాయన. అది పిట్టకథ చెప్తున్నాడు, తప్ప నుంచి ఏం లేదు. మేము కూడా ఇప్పుడు హాస్పిటల్గా 5 కోట్లు ఇస్తున్నాం, ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. మార్చినప్పుడు అది మార్చినప్పుడు ఎక్విప్మెంట్ వస్తుంది, అప్పుడే చూసు నీ తప్పు. నువ్వు అలాట్మెంట్ డబ్బు అలాట్మెంట్ చేయకుండా ఎందుకంటే హాస్పిటల్ అంటే ఎలక్షన్ గెలిచాలని ఉద్దేశిస్తానా? అన్ని బిల్డింగ్ కంప్లీట్ చేసాం. వాల్మీకి భవన్ కంప్లీట్ కాలేదు, ఆర్టీసీ కంప్లీట్ కాలేదు, అన్నీ ఐటీ బిల్డింగ్ కంప్లీట్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డబ్బులు లేదు. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం, డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇప్పించి మొదలు పెడతాం. నీ మాది కలిపిల్లి మాట చెప్పి పిట్టగా చెప్పాం బలం కాదు. మేము డెఫినెట్గా మేము మాట ఇచ్చామా డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. నీ మాది పిట్టగా చెప్పి అని నువ్వు అప్లై చేసిన కూడా పోయామండి చెప్పుకుంటాం, పెద్ద గొప్ప చెప్పుకుంటాం. లేని పని వేస్తామా మీద హాస్పిటల్ బంద్ చేస్తామా? మొన్న దానికి మన మునపాడు కదా టెంపుల్, దానికి మన ట్రీట్మెంట్ ఆడు అది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసినాక ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్. తాళం వేసుకుని పెట్టడానికి మా మీద బాగా తెలుగుదేశం వాళ్ళు వాకిలేసారు. నువ్వు పెద్ద హీరో అని మేము తాళం వేస్తామా? అవసరం లేదు మాకు. నువ్వు హీరో అనుకుంటే ఏదో అనుకుంటాం, మాకు అవసరం లేదు. నీచం బాధ్యత మేము నీచం పాలిటిక్స్ మాట్లాడడం. అది గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు. చేస్తే డెఫినెట్ అనుకోవచ్చు. మా మాట బుద్ధి మాకు లేదు. డెఫినెట్గా నువ్వు హాస్పిటల్ పో, ఇక్కడ పో, వీఆర్ నాట్ ఫర్ దట్. ఇవాళ ఫ్రీడమ్ పోవచ్చు, కానీ లేని పని అప్పుడు చేయొద్దు. ఆ బిల్డింగ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయలేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయముందు తాళం వేసుకున్నారు, వాళ్ళు మార్చుతారు. ఇప్పుడు ప్రిపేర్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు పోటీ చూసుకోండి. ఇది చిన్న రాజకీయం మాట్లాడుతుంది. మేము అది చిన్న రాజకీయం మాకు చేత కాదు. మేము ఫ్యాక్ట్ మాట్లాడతాం. ఏమన్నా మీ పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మొత్తం. మేము బేచార కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీరేం రోడ్డు వేసారు? మేము వేసిన రోడ్డుకి తారు వేసారు. ఎక్కడ కొత్త రోడ్డు వేసాను, కొత్త నీళ్ళు తీసుకొచ్చావా? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉంది. 7,000 వసూలు వేస్తారు షాప్. ఇవన్నీ ఏంటది? లోన్ 7 కోట్లు వెళ్తుంది. ఈ లోన్ 7 కోట్లు తీసుకొచ్చి కట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఈ బాగా ఇది వడ్డీ నెలకు 8 లక్షలు కడుతున్నాం. ఎవరు కడుతుంది? షాపులు కడతాం. అవసరమా? మనంతా ఇండియన్స్ మనకు ఇండియా కల్చర్ ఆ స్వచ్ఛ అవసరం. ఇక్కడ ట్యాంకులు లేదు, తాగి నీళ్ళు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు, సార్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, మేము ప్రైవేట్ కడుతున్నాం, మాకు తాగి నీళ్ళు లేవని చెప్పి అడుగుతున్నారు. అది ఎవరు బ్లేమ్ చేయాలి? ఇది డబ్బులు తీసుకొచ్చి కట్టే అవసరమా? ఆయన ముఖ్య ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయనతో ఆర్థిక పరిస్థితి మినిస్టర్ డబ్బులు తీసుకున్నాడా? బ్యాంక్ నుంచి అవసరం ఏముంది? అన్ని పెండి పెట్టాడు. ఇది వాళ్ళకి బుద్ధి పెట్టబడుతుంది. ఇవన్నీ తప్పు దాచిపెట్టడానికి మా మీద చేస్తున్నాడు. మేము మోసుకెళ్ళిపోయి మేము కడుతున్నప్పుడు నువ్వు గట్టిపోయి మేము కడుతున్నాం. చూడండి, క్లియర్ బాకీలే కడుతున్నాం. ఎవరిది? పబ్లిక్ షాప్ అనేది కడతారు. దాన్ని కూడా అందిస్తాం పెట్టి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన అయితే డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారని క్లియర్గా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ మంత్రి బుగ్గన పైన కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ అంశం మాట్లాడడానికి ప్రధాన కారణం 2 వారాల కిందట మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఉందో ఆ ప్రాంతానికి సందర్శనకు వెళ్లారని చెప్పవచ్చు. క్రమంలో కూడా అక్కడ లోపలికి రానియకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు మిగతా వారందరూ కూడా ఆ మండపానికి తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో కూడా మాజీ మంత్రి అటు అధికారుల పైన అలాగే పరోక్షంగా కూడా
ఎమ్మెల్యే పైన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పైన డోన్ ఎమ్మెల్యే స్పందించారని చెప్పవచ్చు. తన పైన అంటే ఆ బిల్డింగ్ అన్నది టీటీడీ భవన్ అన్నది ఇంకా పూర్తిగా మనలోకి రాలేదు, ప్రభుత్వంగా హ్యాండ్ ఓవర్ చేయలేదు అది పూర్తి స్థాయిలో, కాబట్టి దానికి తాళాలు వేశాము. ఏదో బుగ్గన వెళ్తున్నాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా మేము అలా తాళాలు వేయలేదు. అలా తాళాలు వేసేటువంటి ఆ ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. రాజకీయ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి, మేము అలాంటి పరిస్థితుల్లో లేమని చెప్పేసి అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా డోనే కనుక ఆయన అన్నట్లుగా అభివృద్ధి చెందింటే ఎందుకు ఈ రోజు ఆయన ఓడిపోయారన్నట్టు కూడా ఆయన ప్రశ్నించారని చెప్పవచ్చు. సొంత నియోజకవర్గమైనటువంటి అక్కడ బేతంచెరులో పోటీ స్థాయిలో అక్కడ స్థానికంగా కూడా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మేమే కార్డులను ఏర్పాటు చేశాము అంటే ఎక్కడ అభివృద్ధి చేశారో సొంత వరకు కూడా అభివృద్ధి చేసుకోలేదు. కాబట్టి ఆయన మా పైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ఈ విమర్శలు మానుకోవాలని చెప్పేసి అని కూడా ఆయన వాస్తవంగా చూసుకుంటే డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అసలు ఎంతవరకు వచ్చాయంటారు? ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పలు విమర్శలు అయితే గుప్పించారు. అంటే డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని బిల్డింగ్లు కూడా అంటే బిల్డింగ్లు మొదలు పెట్టారు కానీ వాటిని పూర్తి చేయలేదు. అప్పట్లో నిధులు లేవు, నిధులు లేని కారణంగా మిగిలిపోయాయి. కాబట్టి ఏదో ఎన్నికల్లో గెలిపిస్తే మళ్ళీ పూర్తి చేస్తామన్న నెపంతో ఆయన ప్రయత్నించారు. అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అలాగా హయాంలో అన్నట్లుగా ముఖ్యంగా ఆయన ఆరోపణ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి చేసింటే ఈ రోజు మనగడలోకి వచ్చేటి అన్ని ఓపెన్ అయినవి. గతంలో వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లకే మీరు మళ్ళీ తారు వేశారు కానీ కొత్తగా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొన్ని వాల్మీకి భవన్తో పాటుగా కొన్ని భవనాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. రెండవది అతిపెద్ద అంటే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఆ భవనం అయితే నిర్మాణం అయింది కానీ అక్కడ ఎక్విప్మెంట్ రాలేదు, అంటే పరికరాలు ఇంతవరకు రాలేదు. ఏం చేశారు, ఎందుకు ఇంతవరకు రాలేదు అంటే మా హయాంలో మా ప్రభుత్వ హయాంలోనే వాటిని తీసుకొస్తాం. మార్చి నాటికి కూడా 5 కోట్ల రూపాయలతో కూడా అక్కడ ఆ పరికరాలన్నిటి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే గతంలో చేయకుండా మా పైన ఎందుకు ఇలాగ రాద్దాం చేస్తున్నారు అంటే హాస్పిటల్ పరికరాలతో కంప్లీట్ చేసుకుంటే టీటీడీ కళ్యాణ మండపం కూడా ఇంకా నిర్మాణం పూర్తి అవ్వకపోవడానికి నిధులు లేకపోవడమే కారణం అంటారా? అంటే అరకొర పనులు ఇంకా జరగాల్సి ఉంది. అంటే లాస్ట్ అంటే 24 గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఎండింగ్ వరకు కూడా కొన్ని పనులు జరిగాయి అక్కడ. అంటే వీళ్ళైతే 3,30,00,000 రూపాయలతో కూడా వీళ్ళు పూర్తిగా చేశాము, అంతా పనులన్నీ అయిపోయినాయి, మనగడలోకి తీసుకురావడం లేదని చెప్పేసి అని కూడా మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అయితే నేపథ్యంలో కూడా లోపల ఏం జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆ బిల్డింగ్ కు తాళాలు వేశారు కాబట్టి ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎంత శాతం పనులు పెండింగ్ ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. అయితే మాజీ మంత్రి ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థలం మేము ఆ రోజు ఖర్చు పెట్టాము, అవును మిగిలిపోయాయి కొంచెము, ఆ మిగిలిన పనులు మీరు పూర్తి చేసి ఎందుకు అంటే సంవత్సరం గడుస్తుంది కదా మీరు ఎందుకు ఈ మనగుడిలోకి తీసుకురాలేదన్నది మాజీ మంత్రి యొక్క ప్రశ్న. అంటే డబ్బులు ఖర్చు అయినాయి, అది సొంత నిధులతో కాదు, కొంత సొంత నిధులతో కొంత డెవలప్ చేశాను, అదేవిధంగా ప్రభుత్వ నిధులతో కొంత డెవలప్ చేశాను. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వాటి ఆగిపోవడానికి వీలేదు. ప్రజాధనం అక్కడ వెచ్చించాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా కూడా ఏదో బొగ్గనకు పేరు వస్తుందన్న ఇదిలో కాకుండా పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేస్తే ప్రజలకు అది మనగుడిలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ చూస్తే ఒకవేళ డోన్ లో బుగ్గన అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు అంటూ కూడా ఇక్కడ కోర్టులో ప్రశ్నించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? ఈ ఆరోపణలు జరుగుతున్న క్రమంలోనే ఒకసారిగా డోన్ ఎమ్మెల్యే ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ నిజంగా అన్ని పూర్తయింటే కనుక ఇంత అభివృద్ధి కనుక డోన్ నియోజకవర్గంలో జరిగినంటే ఆయన అన్నట్లుగా ఎందుకు ఆయన ఓడిపోతారు, ఈ రోజు ఓడిపోయేటువంటి అవకాశం ఉండకూడదు కదా, ప్రజలు గెలిపించాలి కదా ఆయనను, ఎందుకు ఓడిపోయాడు అన్నట్టు కూడా విమర్శలు చేస్తారు. అంటే మొత్తంగా ఏదైతే ఈ టీటీడీ భవన్ కి వెళ్లకుండా తాళాలు వేశారు, అలాగే గతంలో కట్టిన మున్సిపల్ కార్యాలయం కూడా అక్కడికి వాకింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా రాకుండా అడ్డుకున్నారు. కాబట్టి దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్నది పరోక్షంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా అంటే గతంలో కూడా ఆరోపణలు చేసేప్పటికీ కూడా ఎమ్మెల్యే దానిపైన స్పందించలేదని చెప్పవచ్చు. అదే రెండోసారి మాజీ మంత్రి చేసేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయన కొంచెం ఒకంత ఫైర్ అయ్యారని చెప్పవచ్చు. తనపైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు, అట్లాంటి చీప్ పాలిటిక్స్ నేను ఎప్పటికీ చేయను, కోట్ల కుటుంబానికి మంచి పేరుంది, నేను నా పేరును పోగొట్టే విధంగా ఎప్పుడు ఉండను, ఒకరి పైన ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా తను ఆరోపణలు చేసేటువంటి సందర్భాలు లేవు. కాబట్టి నా పైన ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, నేను అలా చేయను, నేను పిట్టకథలు చెప్పేటువంటి వ్యక్తిని కాదని చెప్పి పరోక్షంగా ఆయనను ఎద్దేవా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను మల్లికార్జున. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన అయితే ఇటు డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. డోన్లో బుగ్గన అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు అంటూ కోట్ల ప్రశ్నించారు. టీటీడీ కళ్యాణ మండపం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు అని కోట్ల విమర్శలు గుప్పించారు. ఇక తాళాలు వెయ్యించాననే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధం అంటూ బుగ్గన తెలిపారు. ఇక హాస్పిటల్ కట్టడం కాదు, దాంట్లోకి పరికరాలను తీసుకురావాలి అంటూ కోట్ల విమర్శించారు. కూటమి ప్రభుత్వం 5 కోట్లతో పరికరాలను సమకూర్చుతోంది అంటూ కోట్ల తెలిపారు.